విద్యార్థిలో ఉన్న దశలో మన ధర్మం ఎలా ఉంటుందంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ. ధర్మం అంటే కూడా బిచ్చగాడికి మనం ధర్మం వేయడం కాదు, ఎక్కడ దొరుకుతుందా బిచ్చగాడు వాడి ధర్మం ఇద్దాం అనేది కాదు. ధర్మం రక్షతో రక్షత అనే దాంట్లో ధర్మం అంటే మనం విద్యార్థి దశలో మన డ్యూటీ ఏంటి, వాట్ ఈజ్ అవర్ డ్యూటీ. మనం చదువుకోవాలి, పరీక్షలు రాయాలి, ఉపాధ్యాయుడు చెప్పింది చక్కగా వినాలి. అది అర్థేశ యు గెయిన్ మనీ ఆర్ జాబ్. నెక్స్ట్ థర్డ్ కామేశ్వర అంటే మనకి ఏదైతే డబ్బు చదువు ఇవన్నీ వస్తాయో అప్పుడు మనకున్న కోరికలను తెచ్చుకుంటాం. ఆఫ్టర్ ద లాస్ట్ మోక్ష అప్పుడు ఏం చేస్తారంటే మోక్షం గురించి ఆలోచిస్తారు. ఈ ధర్మం ఎలా ఉంటుంది అనేది ఈ 4 రకాలుగా విభజించుకుంటే మన లైఫ్ కరెక్ట్గా ఉంటుంది. మనం ఒక స్టెప్ బై స్టెప్ మెట్లు ఎట్లా ఇస్తామో ఈ ధర్మాన్ని అయితే మనం ఏం చేయనవసరం లేదు. నువ్వు దేశానికి ఏమి ఇయ్యద్దు, నువ్వు నీ డ్యూటీని కరెక్ట్ చేసినావంటే నువ్వు దేశానికి ఆటోమేటిక్ ఇచ్చినట్టే, దేశ ప్రగతికి నువ్వు పాటుపడ్డట్టే. నువ్వు ఒక కంట్రీకి నువ్వు ఒక వెన్నెముకవై తప్పకుండా నీ విధులను నువ్వు కరెక్ట్గా నిర్వర్తించినప్పుడు తప్పకుండా ఏమవుతుందంటే దేశానికి అదే ప్రగతి అవుతుంది. అందుకోసం ఏంటంటే ఎప్పుడైనా ఆశావాది గులాబీ పువ్వునే చూస్తాడు, నిరాశావాది ఏం చేస్తాడు, ఎప్పుడు గులాబీ ముల్లే చూస్తాడు వాడికి ఎప్పుడు. అట్లాంటి నిరాశ అవసరం లేదు. ఏమంటారు? ఎస్ ఆర్ నో? నాట్ కమింగ్ ఇన్ ద వై? ఓకే, వాయిస్ వస్తలేదు, కొత్తగా నిద్రపోతున్నాయి బాబు.